హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి మీ నల్గొండ అబ్బాయిని. అండ్ ఈయన వచ్చేసి ఏంటంటే ఒక బర్త్డే టైప్ అయితే ఒక వీడియోని అయితే తీసుకొచ్చాను. సూపర్ అంటే సూపర్ వచ్చింది గైస్. ఒక్కసారి అయితే వీడియోని అయితే స్టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. మధ్య దగ్గర స్కిప్ చేస్తే మాత్రం మీకే అర్థం కాదు కాబట్టి ఒక్కసారి అయితే వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకైతే ఒకసారి అయితే డెమో అయితే ప్లే చేసి చూపిస్తాను. ఒకసారి అయితే డెమో అయితే చూడండి. ఓకే గైస్, కాపీరైట్ ఇష్యూస్ వల్ల అయితే నేనైతే సాంగ్ని అయితే పూర్తిగా అయితే వినిపించలేను. ఒకసారి అయితే మీరు సాంగ్ తోటి అయితే వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇస్తాను. అక్కడికి నుంచి అయితే వెళ్ళి సాంగ్ తోటి అయితే వినండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఓకే గైస్, వీడియో అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఈ విధంగా ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. దానికంటే ఫస్ట్ అయితే మీరైతే అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా వీడియోకి ఇంకోరైనా లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి గైస్. లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. లెట్స్ స్టార్ట్ ఇట్. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే కైన్మాస్టర్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ప్లస్ బటన్ మీద కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ ఫస్ట్ 16:9 ఉంది కదా, 16:9 సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అయితే ఇచ్చిన ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ మనకు బ్యాక్గ్రౌండ్స్ అని కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అనేది ఆల్రెడీ ఇందులోనే ఉంటాయి. ఇందులో వచ్చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాం. దీని అయితే కొంచెం అయితే సైజ్ అనేది ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం అయితే లేయర్ మీద క్లిక్ చేసిద్దాం. లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసేసి ఒక వీడియోని అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో కూడా నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఇందులో వచ్చేసి నేనైతే థర్డ్ ఆప్షన్ అయితే నేనైతే ఈ వీడియోని అయితే ఇక్కడ సెట్ అయితే చేస్తున్నాను. ఓకే గైస్, ఈ విధంగా అయితే సెట్ అయితే చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే లేయర్ మీద క్లిక్ చేసేయండి. లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ అనిపిస్తుంది కదా, టెక్స్ట్ మీద వచ్చేసి 1 2 3 అనేది ఇట్లయితే మనమైతే ఫస్ట్ డెమోలో చూసాం కదా, ఆ విధంగా అయితే ఇచ్చేద్దాం. ఫస్ట్ దానికోసం 1 అని అయితే ఇక్కడైతే టైప్ అయితే చేసాం. టైప్ చేసి ఇక్కడ ఏ అని కనిపిస్తుంది కదా, ఫాంట్ స్టైల్ వచ్చేసి అదర్స్లో వెళ్ళేసి ఏదో ఒక ఫాంట్ అయితే పెట్టేస్తున్నాను. నేనైతే ఒక ఫాంట్ అయితే పెట్టేస్తున్నాను. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది గైస్, ఈ ఫాంట్ అయితే నేనైతే యూజ్ అయితే చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఈ ఫాంట్ అనేది కొంచెం వరకు తీసుకున్న తర్వాత ఇక్కడ కట్ చేసుకోవాలి. నేను చూడండి నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను అనేది. మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ నెంబర్ 2 అనేది ఇచ్చేసేయండి. నెంబర్ 2 ఇచ్చేసిన తర్వాత ఫాంట్ స్టైల్ కూడా వచ్చేసి ఇంతకుముందుకు ఏ ఫాంట్ ఇచ్చారో సేమ్ అదే ఫాంట్ అయితే ఇచ్చేసేయండి. సేమ్ ఈ నెంబర్ కూడా ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇది కూడా కొంచెం వరకు అయితే తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, తీసుకొని ఇంతవరకు అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నెంబర్ 3 ఇచ్చేసేయండి. నెంబర్ 3 ఇచ్చేసి మళ్ళీ టెక్స్ట్కి వచ్చి అదర్స్లోకి వచ్చేసి ఫంట్ స్టైల్ అనేది సేమ్ మూడు నెంబర్లకు అయితే ఒకటే ఫంట్ స్టైల్ అయితే ఇచ్చేయండి గైస్. ఓకే, మనం అయితే ఇచ్చేసిన తర్వాత ఇది కూడా కొంతవరకు అయితే తీసుకోండి. కొంతవరకు తీసుకున్న తర్వాత ఇదైతే కట్ చేసుకుందాం. మనకైతే ఈ విధంగా అయితే నెంబర్ 1 ఇట్లా 2 ఇట్లా 3 ఇట్లా స్టార్టింగ్ కదా, ఈ విధంగా వచ్చి హ్యాపీ బర్త్డే అని అయితే మనకైతే రావాలి. ఓకే, ఇంతవరకు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే హ్యాపీ బర్త్డే అని అయితే ఇక్కడ ఇచ్చేద్దాం. దానికోసం లేయర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసేసి హ్యాపీ బర్త్డే అని ఇచ్చేసి వాళ్ళ నేమ్ ఉంటుంది కదా, మీ ఇప్పుడు ఎవరితో బర్త్డే వాళ్ళ నేమ్ అనేది ఉంటుంది కదా, వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి గైస్. నేనైతే వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఓకే, మనకైతే ఈ విధంగా అయితే వాళ్ళ నేమ్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కలర్ వచ్చేసి వైట్ ఉంది కదా, నేనైతే బ్లూ అయితే పెట్టేస్తున్నాను. బ్లూ పెట్టేసి అండ్ కిందికి స్క్రోల్ చేసుకుంటే అవుట్లెట్ వచ్చేసి ఈ వైట్ కలర్ అయితే ఇచ్చేస్తున్నాను. అవుట్లెట్ ఒకసారి అయితే అబ్జర్వ్ అయితే చేసుకోండి నేను ఏ విధంగా ఇచ్చేస్తున్నానని. అండ్ ఫాంట్ స్టైల్ వచ్చేసి నేను కొంచెం డిఫరెంట్ అయితే ఇచ్చేద్దాం. ఇంతకుముందుకైతే ఇచ్చిన ఫాంట్ కాకుండా కొంచెం డిఫరెంట్ అయితే ఇచ్చేద్దాం. ఇక్కడ రోడ్ రేంజ్ ఉంది కదా, ఆ ఫాంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఈ ఫాంట్ అయితే మనం అయితే ఇచ్చేద్దాం గైస్. ఈ విధంగా ఉంది కదా. ఓకే, ఇది ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ లేయర్ కనిపిస్తుంది కదా, లేయర్ మీద క్లిక్ చేసి ఓవర్లీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓవర్లీ ఆప్షన్ కనిపిస్తుంటే ఒకసారి అయితే ఇవన్నీ అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి గైస్. మ్యాక్సిమం మీకైతే ఇవన్నీ అయితే రాకపోవచ్చు. ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ గెట్ మోర్ అని కనిపిస్తుంది గైస్, దాని మీద అయితే క్లిక్ చేసి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అందులోనైతే నేనైతే ఇక్కడ ఫైర్ వర్క్ పార్టీ అని ఉంది కదా గైస్, అందులో అయితే ఒకటైతే నేనైతే యూజ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఒక ఎఫెక్ట్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను. మనకైతే ఈ విధంగా అయితే ఇట్లా బాంబ్ లెక్క ఇట్లా అయితే వస్తుంటుంది, అంటే ఇట్లా పేపర్ బాంబ్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో అయితే ఇదైతే వస్తుంటుంది. ఓకే, నేనైతే ఇది వచ్చేసి ఇటు కార్నర్లో అయితే సెట్ అయితే చేస్తున్నాను. ఇట్లయితే మనకైతే ఎఫెక్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే లేయర్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఓవర్లీ మీద క్లిక్ చేసేయండి. ఓవర్లీ మీద క్లిక్ చేసి మళ్ళీ అయితే ఇప్పుడైతే వేరే ఒకటి ఎఫెక్ట్ అయితే చేస్తాం. ఇక్కడ గ్లిటర్స్ అని ఉంది కదా, దీన్ని అయితే ఇందులో వచ్చేసి ఒక టూల్ని అయితే యూజ్ అయితే చేస్తున్నాను. ఇది ఉంది కదా గైస్, ఇదైతే మనమైతే యూజ్ అయితే చేద్దాం. ఓకే, ఇది వచ్చేసి మనకి ఇది ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, ఇంతవరకు అయితే మనమైతే అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ 1 2 అని కనిపిస్తుంది కదా, ఇందులో అయితే ఇంకొకటి అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి ఓవర్లీ మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఓవర్లీ మీద క్లిక్ చేసి ఇక్కడైతే కొన్ని ఎఫెక్ట్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ లైట్ అని ఉంది కదా, ఈ లైట్లో వచ్చేసి ఇక్కడ 4th ఆప్షన్ అయితే మనమైతే క్లిక్ అయితే చేసుకున్నాం. క్లిక్ చేసుకుని ఇదైతే ఇక్కడైతే యాడ్ అయితే చేస్తున్నాను గైస్, ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది ఎంతవరకు కావాలి, ఇప్పుడు 1 2 3 అని ఇక్కడ నెంబర్స్ కౌంట్ అవుతుంది కదా, అంతవరకు మాత్రమే మనమైతే పెట్టేద్దాం. కాబట్టి అంతవరకు తీసుకొని మిగతా అంతా యాక్సెస్ మెటీరియల్ అంతా కట్ చేస్తున్నాను. ఒక్కసారి అయితే మీరైతే వీడియోని అయితే చూడండి గైస్. ఇప్పుడు మనం యాడ్ చేసిందంతా ఇది వచ్చేసి మన వీడియో ఇప్పటివరకు అయితే మనమైతే యాడ్ చేసిన ప్రతి ఒక్కటైతే ఇది. ఓకే, మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది గైస్. ఈ విధంగా అయితే మనకైతే సూపర్ వస్తుంది సాంగ్ తోటి అయితే వింటే. ఓకే, ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంతవరకు అయితే మనకైతే ఒకటైతే స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు అసలైన అయితే ఇంకోటి ఉంది, అది వచ్చేసి మనమైతే ఇక్కడ మళ్ళీ మీడియా మీద క్లిక్ చేసేసి ఇంకొక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నీకైతే ఈ బ్యాక్గ్రౌండ్ అన్ని మీకు లేకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, దీని లెంత్ వచ్చేసి ఒక 30 సెకండ్స్ అయితే పెంచుకోండి. పెంచుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మిడిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీన్ని అయితే ఏం చేస్తారంటే కొంచెం అయితే జూమింగ్ అయితే చేసుకోండి. ఇంతవరకు అయితే జూమ్ అయితే చేసుకొని పెట్టుకొని 2 ఇమేజ్లు ఒకేలాగా ఉండేటట్టు చూసుకొని ఓకే రైట్ క్లిక్ మీద ఇచ్చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ ఈ విధంగా అయితే కనిపించిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి ఓవర్లీ మీద క్లిక్ చేసేయండి. ఓవర్లీ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏంటంటే పైన వచ్చేసి మనకు బర్త్డే టైప్లో వచ్చేసి కావాలి కాబట్టి ఇక్కడ లైట్స్ తోటి ఇట్లా డెకరేషన్ చేసినట్టు కనిపిస్తుంది గైస్. ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనమైతే ఒక సైడ్ అయితే సెట్ అయితే చేద్దాం. నేను ఈ సైడ్ సెట్ చేస్తున్నాను. సేమ్ ఇదే ఇంకోటి కావాలి కాబట్టి మనకైతే ఇట్లా లాస్ట్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ అనేది చేస్తున్నాను. డూప్లికేట్ చేసేసి ఇటు సైడ్ కూడా ఒకటైతే మనమైతే సెట్ అయితే చేసుకుందాం. మనకైతే ఈ విధంగా అయితే 2 అయితే సెట్ అయితే అవుతున్నాయి. ఒకసారి అయితే ప్లే చేస్తే మనకైతే ఈ విధంగా అయితే వస్తుంటాయి గైస్. ఈ విధంగా అయితే మనమైతే సెట్ చేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే లేయర్ మీద క్లిక్ చేసి ఈ టెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ హ్యాపీ బర్త్డే అని అయితే కొట్టేసేయండి. హ్యాపీ బర్త్డే అని కొట్టేసిన తర్వాత అండ్ ఫంట్ వచ్చేసి అదర్స్లోకి వెళ్ళండి. అదర్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫంట్ అయినా మీకు నెంబర్ ఆఫ్ ఫంట్స్ ఉంటాయి, మీకు ఏది కావాలంటే అదైతే ఒకసారి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను పెట్టిన ఫాంటే పెట్టాలనైతే ఏమైతే లేదు, మీకు ఏది నచ్చిన ఫాంట్ అయితే చూసుకోండి. నేనైతే ఒక ఫాంట్ అనేది సెలెక్ట్ అయితే చేశాను. ఓకే, ఇక్కడ కనిపించింది కదా, ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాం. ఇప్పుడైతే మనకు వైట్ కలర్ ఉంది కదా, వైట్ వచ్చేసి మనకైతే కొంచెం డార్క్ రెడ్లో చేస్తున్నాను. చేసి అవుట్లైట్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ కలర్ కాకుండా వైట్ అయితే ఇచ్చేస్తున్నాను నేను. సూపర్ వస్తుంది. అండ్ కొంచెం అయితే తగ్గించేద్దాం. ఓకే, మనమైతే ఈ విధంగా అయితే ఉంచేద్దాం. ఈ విధంగా ఉంచేసిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసేసి ఓవర్లీ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఓవర్లీ మీద క్లిక్ చేసేసి ఇంకొక ఎఫెక్ట్ అయితే మనమైతే యాడ్ అయితే చేద్దాం. ఇక్కడ క్రౌడ్ అని ఉంది, ఈ క్రౌడ్లో వచ్చేసి మనమైతే ఫస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. ఓకే, ఇది కనిపిస్తుంది కదా గైస్, ఇదైతే మనమైతే ఒక సైడ్లో సెలెక్ట్ చేసుకుందాం. మరి ఇంత పెద్ద వద్దు కాబట్టి కొంచెం చిన్న సైజులో చేసుకొని దీన్ని అయితే డూప్లికేట్ చేసుకొని డబల్ చేసేద్దాం. డబల్ చేస్తే మనకైతే ఈ విధంగా అయితే వస్తారు. అండ్ ఇట్లా అయితే మనమైతే సెట్ అయితే చేసుకుందాం. ఇల్లంటే ఇట్లా చప్పట్లు కొడుతున్నట్టు మనకైతే ఎఫెక్ట్ అయితే వస్తుంది. అండ్ ఇంకా మన ఛానల్ ఇంకో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. ఓకే, ఇంతవరకు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఓవర్లీ మీద క్లిక్ చేసి ఇక్కడ కొంచెం ఫాగ్ ఎఫెక్ట్ అయితే ఇద్దాం. ఇక్కడ ఫాగ్ ఎఫెక్ట్ కూడా సంబంధించింది సపరేట్గా ఉంటుంది. ఓకే, ఇందులో వచ్చేసి 4th ఆప్షన్ అయితే నేనైతే క్లిక్ అయితే చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీరైతే కొంచెం అయితే పెంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా, దాని మీద అయితే పంపించేసేయండి. సెండ్ టు బ్యాక్ మీద పంపించేసిన తర్వాత ఒకసారి అయితే మీరు ప్లే చేస్తూ చూపిస్తాను చూడండి. ఓకే గైస్, ఈ విధంగా అయితే మనకైతే ఎఫెక్ట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఇక్కడైతే లేయర్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మీడియా అని కనిపిస్తుంది కదా, మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే నేనైతే ఒక ఫోటోని అయితే క్రాప్ అయితే చేసి పెట్టుకున్నాను. ఆ ఫోటో కూడా నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఓకే, ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇంతవరకు అయితే మనం సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ సెండ్ టు బ్యాక్ అని అయితే పంపించేసండి. సెండ్ టు బ్యాక్ అని పంపించిన తర్వాత దీని ఒపాసిటీ వచ్చేసి మనమైతే చాలా తగ్గియాలి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కాబట్టి ఒపాసిటీ వచ్చేసి మనం అయితే తగ్గించేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం బర్త్డే అని ఉంది కదా, హ్యాపీ బర్త్డే, అండ్ ఇది వచ్చేసి మనమైతే కొంచెం పెద్దగా అయితే ఇచ్చేద్దాం. దానికోసం అయితే సేమ్ ఇక్కడ బర్త్డే ఉంది కదా, దీని అయితే కిందికి అయితే ఇచ్చేద్దాం. పైన బర్త్డే ఇచ్చేసి కింద అయితే ఇది ఇచ్చేసేద్దాం. ఓకే, మనమైతే ఈ విధంగా అయితే సెట్ అయితే చేసుకుందాం. సూపర్ అంటే సూపర్ వస్తుంది.
ఓకే, ఈ విధంగా సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఈ లేయర్ మీద క్లిక్ చేసి ఓర్లీ మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఓర్లీ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనం ఇట్లా మెరుస్తున్నట్టయితే మన బర్త్డే నేమ్ టెక్స్ట్ మీద ఇట్లా మెరుస్తున్నట్టయితే ఒక టెక్స్ట్ ఒక ఎఫెక్ట్ని అయితే యాడ్ అయితే చేద్దాం. ఓకే, ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ అని ఉంది కదా, ఇందులో వచ్చేసి లాస్ట్ ఆప్షన్ అయితే మనం అయితే యూజ్ అయితే చేద్దాం గైస్. ఓకే, మనకైతే ఈ విధంగా అయితే మనకైతే ఎఫెక్ట్ అయితే వస్తుంది. దీన్ని వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఇక్కడ సైడ్ అయితే మనమైతే యాడ్ అయితే చేద్దాం. ఓకే, ఈ విధంగా అయితే ఇక్కడ సైడ్ అయితే యాడ్ అయితే చేసిన తర్వాత ఓకే ఆల్మోస్ట్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం లాస్ట్ ఏం చేద్దామంటే మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడైతే మన ఫోటోని అయితే క్రాపింగ్ చేసి పెట్టుకున్న ఫోటోని అయితే మనమైతే యాడ్ అయితే చేద్దాం. ప్లీజ్ అయితే మీరైతే ఈ ఫోటోని అయితే ఫస్ట్ అయితే మీరైతే క్రాప్ అయితే చేసుకోండి. నేనైతే క్రాప్ చేసుకున్నాను పిక్సార్ట్ యాప్లో. నేను చాలా సార్లు ఎలా క్రాప్ చేసుకోవాలనేది మన ఛానల్లో అయితే చాలా వీడియోస్లో అయితే క్రాపింగ్ గురించి అయితే ఉన్నాయి. ఓకే, ఈ విధంగా అయితే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ యానిమేషన్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ స్లైడ్ టు రైట్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ లాస్ట్ వరకు అయితే తీసుకోండి. ఎందుకంటే స్లోగా ఇట్ సైడ్ అయితే మనకైతే మూవ్ అవుతుంది. మనకైతే ఈ విధంగా అయితే మనకైతే గాయస్ వస్తుంది. అయితే ఇప్పుడైతే యాడ్ చేసిన అన్నీ అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇంతవరకు ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే మీరైతే జరిపేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే మనమైతే అన్నీ మనం ఇప్పుడు యాడ్ చేసిన అన్నీ అయితే మనమైతే బ్యాక్గ్రౌండ్లో అంతవరకు అయితే ఇచ్చేసినాం. అండ్ మీరైతే సాంగ్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆడియో కనిపిస్తుంది, ఆడియో మీద క్లిక్ చేసి మీకు ఇష్టం వచ్చిన సాంగ్ అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు ఒకసారి అయితే నేనైతే మొత్తం ప్లే చేసి చూపిస్తాను, సాంగ్ అయితే మ్యూట్లో పెట్టేసి. అండ్ ఫస్ట్లో అయితే మనకైతే ఈ విధంగా అయితే ఎఫెక్ట్ అయితే వస్తుంది, మన కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది బర్త్డేకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాపీ బర్త్డే సూర్య అని అయితే మన నేమ్ తోటి అయితే మనకైతే బర్త్డే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది గైస్, సూపర్ అంటే సూపర్ వస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు కూడా 100% అయితే ఈ విధంగా వస్తుంది. అండ్ ఇందులో యాడ్ చేసిన ప్రతి ఒక్కటి అయితే పిఎన్జీస్ టైప్లో అయితే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే అయితే లైక్ అయితే చేసుకోండి గైస్. ఓకే గైస్, ఇదైతే వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ డైలీ అయితే మన ఛానల్ అయితే ఫాలో అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.